Hi everyone. Hope you all are fine. Today I am going to start first semester first unit short story The Night Train at Dioli, written by Ruskin Bond. Let's read out about him. Ruskin Bond is a well-known award-winning Indian writer. He is the author of a large number of novels and short stories. He has been awarded Sahitya Akademi Award in 1992, Padma Shri in 1999, Padma Bhushan in 2014, and Ruskin Bond lives in Mussoorie near Dehradun in the state of Uttarakhand. సో రస్కిన్ బాండ్ చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఒక రైటర్. ఈయన చాలా నవల్స్ మరియు షార్ట్ స్టోరీస్ కూడా రచించారు. ఈయనకు సాహిత్య అకాడమీ అవార్డు 1992 అంటే 1992లో ఈయనకు అకాడమీ అవార్డు వచ్చింది. నెక్స్ట్ 1999 1999లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. అండ్ 2014 మీన్స్ 2014లో ఈయనకు పద్మభూషణ్ అనే అవార్డు వచ్చింది. చూడండి ఈయనకి ఎన్ని అవార్డ్స్ వచ్చారు: సాహిత్య అకాడమీ అవార్డు, పద్మశ్రీ అండ్ పద్మభూషణ్. సో ఈయన ఎక్కడ నివసించేవారు అంటే రస్కిన్ బాండ్ ముస్సూరీ నియర్ డెహ్రాడూన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్. సో ఈయన వచ్చేసి ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి డెహ్రాడూన్ అయిన ముస్సూరీలో ఆయన నివసించడం అనేది జరిగింది. లెట్స్ కమ్ టు ద స్టోరీ. హియర్ ఈజ్ ఏ ఎస్సే. సో ఇక్కడ ద నైట్ ట్రైన్ అట్ డియోలీ క్యాషెస్ ఇన్ ఆన్ ద ఎలిమెంట్ ఆఫ్ నాస్ట్రాలజియా జస్టిఫై అంటున్నారు కదా. సో పబ్లిక్ ఎగ్జామ్లో ఇదే కాకుండా ఏ క్వశ్చన్ అడిగినా ద నైట్ ట్రైన్ డియోలీ అని, సో ఇదే ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది, రైట్? యా. సో రస్కిన్ బాండ్ ద నైట్ ట్రైన్ అట్ డియోలీ ఈజ్ ఎ రొమాంటిక్ స్టోరీ. సో రస్కిన్ బాండ్ రాసినటువంటి నైట్ ట్రైన్ అట్ డియోలీ అనేది ఒక రొమాంటిక్ స్టోరీ. ద ఎంటైర్ స్టోరీ ఈజ్ బిల్ట్ అపాన్ ద ఎన్చాంటింగ్ పవర్ ఆఫ్ నాస్ట్రాలజియా. సో మొత్తం స్టోరీ ఏ విధంగా ఉంటుందంటే తన యొక్క పాస్ట్ చీర్ఫుల్ అంటారు కదా, సో చార్మింగ్ పాస్ట్ మెమోరీ అన్నమాట. సో it tells us how the narrator, when he was at college, fell in love with a basket selling girl in the first meeting. సో ఇక్కడ తన కాలేజ్ డేస్లో, ఎవరి కాలేజ్ డేస్లో మన యొక్క నేరేటర్ ఉన్నారు కదా రస్కిన్ బాండ్, తన యొక్క కాలేజ్ డేస్లో ఆయన ఎలా ఒక బాస్కెట్ సెల్లింగ్ గర్ల్ని తను సో ప్రేమించడం జరుగుతుందో దాని గురించి స్టోరీ ఉంటుందన్నమాట. ద స్టోరీ డిస్క్రైబ్స్ హౌ ద మెమొరీ ఆఫ్ అ గర్ల్ టర్న్స్ ఇన్ టు ఏ నాస్ట్రాలజిక్ డెస్పరేషన్ ఇన్ లవ్. ఇంకా ఇక్కడ ఈ స్టోరీ ఏ విధంగా డిస్క్రైబ్స్ చేస్తుంది, వివరిస్తుంది అంటే హౌ ద మెమొరీ ఆఫ్ ద గర్ల్ టర్న్స్ ఇన్ టు ఏ నాస్ట్రాలజిక్ డెస్పరేషన్. సో ఆ అమ్మాయి యొక్క అంటే ఇక్కడ మన నేరేటర్ ఉన్నారు కదా రస్కిన్ బాండ్, తను ఎప్పుడైతే ఆ అమ్మాయిని చూశారో బాస్కెట్ సెల్లింగ్ గర్ల్ని, సో ఆ అమ్మాయిని తన మైండ్లో సో ఏ విధంగా ఒక ఓల్డ్ మెమోరీ లాగా గుర్తుపెట్టుకుంటారు అనేది తెలియజేస్తుంది. ద నేరేటర్ రిఫ్లెక్ట్స్ ఆన్ హిస్ యాన్యువల్ విజిట్స్ టు హిస్ గ్రాండ్ మదర్ ఇన్ డెహ్రా ఇన్ హిస్ కాలేజ్ డేస్. యాజ్ యూ నో దట్, సో everyone would like to go to the grandmother home. Means why like this means to enjoy, to entertain, to get freedom in that place. సో ఇక్కడ ఏం జరుగుతుంది, నేరేటర్ కూడా యాజ్ యూజువల్ తన కాలేజ్ నుంచి హాలిడేస్ టైంలో వాళ్ళ యొక్క గ్రాండ్ మదర్ హౌస్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. సో ఇప్పుడు కూడా ఇలాగే జరిగిందనమాట. రిఫ్లెక్ట్స్ ఆన్ హిస్ యాన్యువల్ విజిట్ టు హిస్ గ్రాండ్ మదర్ ఇన్ డెహ్రా ఇన్ హిస్ కాలేజ్ డేస్. హీ టేక్స్ ద ఓవర్ నైట్ ట్రైన్ విచ్ స్టాప్స్ అట్ ద స్మాల్ విలేజ్ ఆఫ్ డియోలీ. సో ఏం చేస్తారు ఆయన, ప్రతిసారి అక్కడ వాళ్ళ గ్రాండ్ మదర్ డెహ్రా ఊరికి వెళ్ళే మధ్యలో వచ్చేసి ఒక డియోలీ స్టేషన్ అనేది ఉంటుందన్నమాట. మీన్స్ కాలేజ్ నుంచి డెహ్రాకి వెళ్ళే దారి మాధ్యమంలో ఇక్కడ డియోలీ స్టేషన్ అనేది ఉంటుంది. సో ఆన్ వన్ సచ్ జర్నీ హ్యాపెన్స్ టు సీ అ గర్ల్ సెల్లింగ్ బాస్కెట్స్ ఆ డియోలీ స్టేషన్. సో వన్ ఫైన్ డే హీ సా ఎ గర్ల్. సో ఇక్కడ తను ఒక బాస్కెట్ సెల్లింగ్ అమ్మాయిని చూస్తాడు. హీ ఈజ్ స్మిటన్ బై హర్. ద సీనింగ్ బ్యాక్గ్రౌండ్ మేక్స్ అ గర్ల్ అపియర్స్ లైక్ అన్ ఏంజల్. సో ఆ అమ్మాయి తనకి ఎలా కనిపిస్తుంది అంటే ఒక ఏంజల్ లాగా కనిపిస్తుంది. హీ ఫ్యాన్సీస్ అబౌట్ మీటింగ్ హర్. సో తను
ఆ అమ్మాయి గురించే ఆలోచించడం అనేది మొదలు పెడతాడు ఇన్ హీ సెకండ్ జర్నీ. సో ఫస్ట్ జర్నీలో చూస్తాడు, సెకండ్ జర్నీ ఉంటుంది కదా, ఈ సెకండ్ జర్నీలో ద narrator హ్యాస్ ఎ బ్రీఫ్ ఎన్కౌంటర్ విత్ ద గర్ల్. సో బట్ హీ నెవర్ pursues her in the following years. His attempt to find the whereabouts of the girl do not succeed. Still he continues to dream about her. The story portrays unspoken yet powerful infatuation he feels for the girl. సో ఇన్ ద సెకండ్ జర్నీలో తను ఏం చేశాడంటే ద narrator హ్యాస్ ఎ బ్రీఫ్ ఎన్కౌంటర్ విత్ ద గర్ల్. ఆ అమ్మాయి గురించే చాలా ఎక్కువగా ఆలోచించడం అనేది జరుగుతుంది, బట్ హీ నెవర్ పర్స్యూస్ హర్ అండ్ ఇన్ ద ఫాలోయింగ్ ఇయర్స్. బట్ దాని తర్వాత తను ఆ అమ్మాయి గురించి పట్టించుకోడనమాట. హీస్ అటెంప్ట్ టు ఫైండ్ వేర్ హీ వాజ్ అబౌట్ అ గర్ల్ డు నాట్ సక్సీడ్. అంటే ఆ అమ్మాయి ఎక్కడుంది, ఎలా ఉంది అనేది ఫస్ట్ మీట్ అవుతాడు, సెకండ్ వచ్చేసి జర్నీ జరుగుతూ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దెన్ సో in the following years his attempts to find the whereabouts of the girl do not succeed. అంటే తను ఎలా అయితే ఆ అమ్మాయి గురించి సెర్చ్ చెయ్యాలి అనేది సక్సెస్ఫుల్ అవ్వదనమాట. స్టిల్ హీ కంటిన్యూస్ టు డ్రీమ్ అబౌట్ హర్, జస్ట్ డ్రీమ్ చేస్తూ ఉంటాడు. సో హౌ టు ఫైండ్, హౌ టు టాక్ లైక్ దట్, బట్ ఇట్స్ నాట్ సక్సెస్ఫుల్. ద స్టోరీ పోర్ట్రైట్స్, ఇంకా ఈ స్టోరీ మనకి ఏం తెలియజేస్తుంది అంటే అన్స్పోకెన్ ఎట్ పవర్ఫుల్ ఇన్ఫాచ్యుయేషన్ హీ ఫీల్స్ ఫర్ ద గర్ల్. అంటే మాటల్లో చెప్పలేకపోతున్నాడు, బట్ ఇట్స్ a strong story. The narrator is not able to let go of a girl ideally despite passing of time. So when you come here, the narrator is not able to let go of the girl ideally despite the passing of time. So అక్కడ స్టేషన్లో ట్రైన్ అనేది నిలబడుతుంది కదా కొంచెం సేపు, ఒక 10 minutes అలా. సో అప్పుడు అక్కడి నుంచి వెళ్ళడానికి తనకు కరేజ్ అనేది ఉండదు. ద narrator ఈజ్ నాట్ ఏబుల్ టు లెట్ గో సో ఆఫ్ ద గర్ల్. అక్కడి నుంచి పాస్ టైం అంటే ఆ టైం తీసుకుని అక్కడికి వెళ్ళడానికి తన దగ్గర అంత కరేజ్ అయితే ఉండదు. ఇఫ్ ఇట్ ఈజ్ ఏ though he has reserved a place for her in his heart. In fact, nothing happens duly if it is the place where the narrator has fallen in love for the first time. So he no longer gets off the train at Dioli. Listen. So ఇక్కడ ఏం జరిగింది, ద narrator ఈజ్ నాట్ ఏబుల్ టు లెట్ గో ఆఫ్ ద గర్ల్ at Dioli despite the passing of time. narrator వచ్చేసి అక్కడి నుంచి అంటే జర్నీ చేస్తున్నాడు, బట్ అమ్మాయి కోసం సో స్టేషన్ దిగి మరీ వెతకాలి అనేది చేయడం లేదు. ఇట్ ఈస్ యాజ్ దో హీ హ్యాస్ రిజర్వ్ అ ప్లేస్. సో ఇట్ ఈజ్ యాజ్ దో హీ హ్యాస్ రిజర్వ్ అ ప్లేస్ ఫర్ హర్ ఇన్ హిస్ హార్ట్. సో తన మనసులో ఆ అమ్మాయి అయితే ఉంది, బట్ ఆ అమ్మాయి కోసం సర్చింగ్ చేయడానికి కరేజ్ అయితే లేదు. ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ హ్యాపెన్స్ అట్ Dioli. సో nothing happened at the time at Dioli station. It is the place where the narrator has fallen in love for the first time. First time he was fallen in love, but he unable to search for that girl after second and third journey. So he no longer gets off the train at Dioli. So he prefers to hold on to his memories, his nostalgia. So he didn't search that girl, but he prefers to hold on to his memories. తన యొక్క జ్ఞాపకాల్లో పెట్టుకోవడం అయితే అమ్మాయిని జరిగింది, కానీ తను సెర్చ్ అయితే చేయలేదు. ద స్టోరీ క్యాషెస్ ఇన్ ఆన్ ద ఎలిమెంట్ ఆఫ్ నాస్టాలజీ. ఈ స్టోరీ మొత్తం ఇక్కడ ఉంటుంది, తన యొక్క మైండ్ మెమొరీలో ఉండిపోతుంది. సో కన్క్లూజన్ ఇక్కడ ఇవ్వలేదు, బట్ కన్క్లూజన్ అకార్డింగ్ టు అవర్ టెక్స్ట్ బుక్, వాట్ అబౌట్ దట్ మీన్స్ ఇన్ అవర్ లైఫ్స్ సమ్ స్టోరీస్ ఆర్ సిచ్యువేషన్స్ ఇట్ డజంట్ హ్యావ్ కంప్లీట్ ఎండ్స్. ఓకే, మన యొక్క లైఫ్స్లో వచ్చేసి మన మీన్స్ వాట్ ఎవర్ అట్ మేబీ ద సిచ్యువేషన్స్ అండ్ మీన్స్ ఇన్సిడెంట్స్, ఆ ఇన్సిడెంట్స్ అనేవి లైఫ్ లాంగ్ మనతో సాగవు. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ హ్యావ్ అ ఎండ్స్. థ్యాంక్ యూ. హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ సో మచ్.